మన దేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి, స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయి, జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి. శక్తి, చరిత్ర, మహిమలతో నిండిన దేవాలయాలు 1000కి పైగా ఉన్నాయి. కానీ గుడిలో ఒక విగ్రహాన్ని చూస్తూ అక్కడి నుంచి కదలలేకపోయిన అనుభవం మీకు ఉందా? ఈ ప్రశ్న వినగానే చాలా మంది మనసులో ఒకే ఒక్క ఆలయం గుర్తుకు వస్తుంది, అదే తిరుమల. దానికి కారణమేంటో తెలుసా? కలియుగం ముగిసే వరకు నేను ఇక్కడే కొలువై ఉంటానని స్వయంగా మహావిష్ణువు ఇచ్చిన వాగ్దానం. ఇది కేవలం కథ కాదు, 18 మహాపురాణాలలో ఒకటైన స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో స్పష్టంగా చెప్పారు. సత్యయుగానికి నరసింహుడు, త్రేతాయుగానికి శ్రీరాముడు, ద్వాపర యుగానికి శ్రీకృష్ణుడు, కలియుగానికి శ్రీనివాసుడు. ఈ 4 యుగాలకు ఈ 4 రూపాలే అధిపతులు అని కూడా అదే గ్రంథం చెబుతుంది. అందుకే మన పెద్దలు ఒక మాట ఖచ్చితంగా చెబుతారు, ప్రతి గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, జీవితంలో ఒక్కసారైనా తిరుమలకి వెళ్ళాలని. సుమారు కోట్ల సంవత్సరాల చరిత్రతో కలియుగంలో ప్రత్యక్షంగా కొలువై ఉన్న ఆ దివ్య క్షేత్రం వెనుక ఉన్న రహస్యాలని, మహిమల్ని మీ కళ్ళ ముందే చూపించబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ వల్లే ఈ వీడియో ఎందరికో చేరుతుంది. ఇక ఆలస్యం చేయకుండా చరిత్రలోకి వెళ్ళిపోదాం. తిరుమల చరిత్ర వరాహస్వామితో మొదలవుతుంది. హిరణ్యాక్షుడి నుండి తనను రక్షించి యథాస్థానంలో పెట్టిన వరాహస్వామిని భూదేవి తనను వివాహం చేసుకోమని, తనతో పాటు ఎప్పటికీ ఈ భూమి మీద ఉండిపోమని కోరింది. భూదేవి కోరికను అంగీకరించిన వరాహస్వామి ఆదిశేషుడిని వెంటనే భూమి మీదకి రమ్మని, తన నివాస స్థలంగా మారమని ఆదేశిస్తాడు. అలా వైకుంఠం నుండి భూమి మీదకు వచ్చిన ఆ 7 తలల ఆదిశేషుడు ఈ 7 కొండలుగా మారి వరాహస్వామి నివాస క్షేత్రంగా ఏర్పడ్డారు. అందుకే ఈ ప్రాంతాన్ని శేషాచలం అనే పేరుతో పిలుస్తారు. అయితే అలా ఏర్పడ్డ శేషాచలం మీద వరాహస్వామి విగ్రహ రూపంలో కొలువు తీరారు. భార్యలైన భూదేవి, శ్రీదేవి ఆయన పక్కనే భూతీర్థం, శ్రీతీర్థం అనే కొలనులా మారుతారు. అయితే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వరాహ రూపంలో భూమి మీద కొలువు తీరడంతో దేవదేవుళ్ళు సైతం భూమి మీదకు వచ్చి ఆ స్వయంభూ విగ్రహానికి ఎదురుగా ఒక పుష్కరిణిలా మారిపోతారు. అలా ఈ రోజు మనం కలియుగ వైకుంఠంగా చెప్పబడే తిరుమల చరిత్రలోని మొట్టమొదటి అధ్యాయం ఈ భూమి మీద మొదలయ్యింది. అయితే అలా ఏర్పడ్డ ఈ ఆదివరాహ క్షేత్రం తిరుమల కొండగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. వరాహస్వామి కొలువు తీరిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక రోజు శేషాచలం అడవిలో నివసించే నిషాదుడు అనే ఒక వేటగాడు వేట కోసం ఆ అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అయితే అలా తిరుగుతున్న నిషాదుడికి ఒక వైపు నుండి ఏదో ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తుంది. ఏంటా ఈ వెలుతురు అని మెల్లగా పొదల్లోకి దూకి తొంగి చూస్తే స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే స్వయంభూగా వెలిసిన వరాహస్వామి విగ్రహం కనిపించింది. అది చూసిన నిషాదుడు అంతులేని ఆనందంతో, భక్తితో ఆ విగ్రహం దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ విగ్రహం చుట్టూ ఉన్న చెట్లను తొలగించి విగ్రహాన్ని నీటితో కడిగి తాను అడవుల నుంచి తెచ్చిన పళ్లను నైవేద్యంగా పెడుతూ, స్వామి మీరు ఇక్కడికి ఎలా వచ్చారో నాకు తెలియదు, నాకే ఎందుకు కనపడ్డారో తెలియదు, కానీ నా ఎదురుగా ఉన్నది ఒట్టి రాయి మాత్రం కాదని నాకు తెలుస్తుంది. పోయి మీకు పూజ చెయ్యడానికి ఒక్క మంత్రం కూడా రాని ఈ అడవి మనిషి కంటే పడ్డారా అని బాధపడడం మొదలు పెట్టాడు. తన కల్మషం లేని భక్తిని చూసిన వరాహస్వామి వెంటనే ప్రత్యక్షమై, నిషాద నన్ను పూజించడానికి మంత్రాలే అక్కర్లేదు, స్వచ్ఛమైన నీ మనసు చాలు. అయినా నేను కొలువు తీరుతున్న ఈ వరాహ క్షేత్రానికి నువ్వే మొదటి భక్తుడివి, అందుకే నిన్ను ఈ క్షేత్రానికి రక్షకుడిలా నియమిస్తున్నాను. ఇక నుండి నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఈ ప్రదేశాన్ని నువ్వే చూసుకోవాలి. నా దగ్గరకు వచ్చే ఋషులకు, మునులకు నువ్వే దారి చూపించాలి అని చెప్పారు. అది విన్న నిషాదుడి ఆనందం
గోవిందానికి అవధులు లేవు. సాక్షాత్తు ఆ వరాహస్వామి తనను ఆ క్షేత్ర రక్షకుడిగా నియమించడంతో ఇక ఆ రోజు నుండి వరాహ క్షేత్రం చుట్టూ అందమైన పూల తోటలను పెంచడం, అక్కడికి వచ్చే ఋషులకు మునులకు బాసలు ఏర్పాటు చేయడం, ఆ క్షేత్రానికి వచ్చే దారిలో రాళ్లతో మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయడం లాంటి పనులు చేస్తూ క్షేత్ర రక్షకుడిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. అలా రోజులు నెలలు సంవత్సరాలై కొన్ని సంవత్సరాల తర్వాత కాలక్రమేణా నిషాదుడు కూడా తనువు చాలించడంతో ఆ క్షేత్ర రక్షణ చూసుకోవడానికి ఎవ్వరూ లేక చుట్టూ నిశ్శబ్దంతో బంగారు కాంతిని వెరజల్లుతున్న ఆ వరాహస్వామి విగ్రహం చెట్ల మధ్యలోనే ఇరుక్కుపోయింది. అయితే అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల తర్వాత శేషాచలం కొండకు దూరంగా ఉత్తర భారతదేశంలోని ఒక రాజ్యంలో శంకన మహారాజు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఒక అపారమైన విష్ణు భక్తుడు. అయితే ప్రతి రోజు మహావిష్ణువుకి పూజలు చేస్తున్నప్పటికీ అతనికి ఏదో తెలియని లోటుగా అనిపించేది. అలా ఒక రోజు శంకన మహారాజు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలో వరాహస్వామి ప్రత్యక్షమై, శంకన, నీకు నాపై ఉన్న భక్తిని చూసి నేను పరవశించిపోయాను. అందుకే కొన్ని వందల సంవత్సరాలుగా శేషాచలం కొండ మీద మరుగున పడిపోయిన నా శిలా రూపానికి ఆలయాన్ని కట్టించే బాధ్యతను నీకే అప్పగిస్తున్నాను అని చెబుతారు. ఒక్కసారిగా శంకన్న మహారాజు నిద్ర నుండి ఉలిక్కిపడి లేచి నిజంగా తన కలలో వరాహస్వామి వచ్చాడా లేదా ఇదంతా భ్రమేనా అని ఆలోచిస్తూ మరుసటి రోజు ఉదయం తన రాజ్యాన్ని, సింహాసనాన్ని బదిలి కలలో ఆ వరాహస్వామి చెప్పిన ఆ శేషాచలం కొండ వైపుగా బయలుదేరుతారు. అలా శేషాచలం అడవుల్లోకి ప్రవేశించిన శంకన్న మహారాజు కొన్ని గంటల పాటు వరాహస్వామి కోసం వెతికిన తర్వాత ఒక వైపు నుండి చల్లని గాలి రావడం, అటువైపుగా నెమలి నాట్యం చేస్తుండడం కనిపించింది. ఏంటా అని దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ చెట్ల మధ్యలో చుట్టూ దిగాలతో ఒక రాయి మీద దగదగా మెరిసిపోతున్న వరాహస్వామి స్వయంభూ కనిపిస్తుంది. అంతే, ఒక్కసారిగా శంకన్న మహారాజు మోకాళ్ళ మీద కూర్చొని నిజంగా తన కలలోకి వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకొని ఆయన కోరిక మేరకు ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. అయితే శంకన్న మహారాజు వేదాల్లో, శాస్త్రాల్లో ఆరితేరిన వాడు అవ్వడం వల్ల ఆ స్థలం మొత్తాన్ని శుభ్రం చేసి విగ్రహం చుట్టూ ఒక రాతి మండపాన్ని నిర్మించి అడవిలో దొరికే పూలు, పళ్లను వరాహస్వామికి అర్పించి ప్రతిరోజు అభిషేకం చేసేవాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న ఋషులు, మునులు అక్కడ తపస్సులు చేయడం, వరాహస్వామికి పూజలు చేయడం లాంటివి మొదలు పెట్టారు. అయితే కాలంతో పాటు వయసు పెరిగి ముసలివాడైన శంకన్న మహారాజు ఒక పౌర్ణమి రాత్రి వరాహస్వామికి ఘనంగా అభిషేకం చేసి మూర్తి ముందు నించోని, ఓ ధరణి రక్షక, ఇన్ని సంవత్సరాలు నిన్ను పూజించే భాగ్యం నాకు దక్కినందుకు నా జన్మ ధన్యమయ్యింది. ఇక నాకు జీవితంలో ఏ కోరికలు లేవు. ఉన్న ఒకే ఒక్క కోరికల్లా నేను మీలో కలిసిపోవడం మాత్రమే. దయచేసి నా ఈ కోరికను తీర్చండి అని చెప్పి అక్కడే ఉన్న తీర్థం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. అయితే మరుసటి రోజు అక్కడికి వచ్చిన శిష్యులకు కేవలం తన కర్ర, వస్త్రాలు తప్ప శంకన్న మహారాజు కనిపించడు. దాంతో శంకన్న మహారాజు ఆత్మను లీనం చేసుకోవడానికి సాక్షాత్తు ఆ వరాహస్వామి సుదర్శన చక్రమే స్వయంగా వచ్చిందని, అందుకే ఆ తీర్థాన్ని చక్ర తీర్థం అనే పేరుతో పిలుస్తారు. అయితే ద్వాపర యుగం తర్వాత మొదలైన ఈ కలియుగంలో ఈ వరాహ క్షేత్రం తిరుమల కొండగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ద్వాపర యుగం చివరి దశలో శ్రీకృష్ణుడు తనువు చాలించిన తర్వాత ధర్మం గతి తప్పుతుందని, మనుషుల్లో భక్తి భావం తగ్గిపోయి రాగద్వేషాలు పెరిగిపోతున్నాయని బ్రహ్మ దేవదేవతలతో పాటు వైకుంఠానికి వచ్చి రాబోయే కలియుగంలో భక్తులను రక్షించడానికి విష్ణువును భూమి మీద కొలువు తీరమని కోరతారు. బ్రహ్మ కోరిక ప్రకారమే విష్ణువు కూడా సరే అని మాటిస్తారు. అయితే కలియుగం మొదలయ్యింది. మనుషులు మరింత క్రూరంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. అప్పటికి విష్ణువు భూమి మీదకు రాకపోవడంతో బ్రహ్మ తన కుమారుడైన నారదుణ్ణి పిలిచి మహావిష్ణువుని భూమి మీదకు రప్పించే బాధ్యతను అప్పగించారు. విషయం అర్థం చేసుకున్న నారదుడు కొన్ని వందల మంది మునులతో, ఋషులతో కలిసి భూమి మీద యజ్ఞయాగాలు చేస్తున్న భృగు మహర్షి ఎదురుగా ప్రత్యక్షమవుతాడు. అప్పుడు నారదుడు, ఇన్ని యజ్ఞయాగాలు చేస్తున్నారు బానే ఉంది, కానీ ఈ యజ్ఞాలను
పాదాలని త్రిమూర్తుల్లో ఎవరికి సమర్పిస్తున్నారు అని అడిగారు. ఆ ఒక్క ప్రశ్నతో అక్కడున్న మునులు ఋషులు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పడం, వాళ్ళల్లో వాళ్ళే వాదించుకునే పరిస్థితి రావడంతో చివరికి భృగు మహర్షి స్వయంగా త్రిమూర్తులను పరీక్షించాలని, వాళ్ళల్లో ఎవరు గొప్పో తేల్చాలని నిర్ణయించుకుంటారు. దాంతో నేను వచ్చిన పని పూర్తయిందని నారదుడు అదృశ్యమవుతాడు. అయితే త్రిమూర్తులను పరీక్షించడానికి ముందుగా భృగు మహర్షి బ్రహ్మలోకానికి బయలుదేరుతారు. అక్కడ సరస్వతీదేవి వాయిస్తున్న వీణను వింటూ భృగు మహర్షి రాకను బ్రహ్మ పట్టించుకోకపోవడంతో భృగు మహర్షి కోపముతో బ్రహ్మకు భూలోకములో ఎటువంటి పూజలు జరగవని శపించి కైలాసానికి బయలుదేరుతారు. అయితే కైలాసములో పార్వతీదేవితో నాట్యం చేస్తున్న పరమేశ్వరుడు భృగు మహర్షిని కాసేపు ఆగమని సైగ చేస్తారు. కానీ అది అర్థం చేసుకోలేకపోయిన భృగు మహర్షి ఇక నుండి శివుణ్ణి భూమి మీద ఆయన రూపంలో కాకుండా కేవలం లింగ రూపంలో మాత్రమే పూజిస్తారని శపిస్తారు. ఇక చివరిగా విష్ణువుని పరీక్షించడానికి వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ విష్ణువు ఆదిశేషుడి మీద పడుకొని ఉండడం, లక్ష్మీదేవి తన పాదాలను నొక్కుతూ ఉండడం, ఆ కాళ్ళు సరిగ్గా తన వైపే పెట్టి ఉండడం చూసి కోపం కట్టలు తెంచుకొని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని గుండెల మీద తంతాడు. అయితే భృగు మహర్షి కోపానికి కారణం తన కాలి కింద ఉన్న అగ్ని నేత్రం అని అర్థం చేసుకున్న మహావిష్ణువు, అయ్యో మహర్షి తప్పైపోయింది, క్షమించండి అని భృగు మహర్షి పాదాలు పట్టుకొని ఆ అగ్ని నేత్రాన్ని తన వేలితో పొడి చేస్తారు. దాంతో తాను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకున్న భృగు మహర్షి తనను క్షమించమని విష్ణువుని కోరతాడు. అయితే ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న లక్ష్మీదేవి మాత్రం తన భర్తను ఒక సాధారణ మహర్షి గుండెల మీద తన్నాడని భరించలేక అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్లిపోయి ఒక మనిషి రూపంలో జీవించడం మొదలు పెడుతుంది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేక తనను తిరిగి వైకుంఠానికి తీసుకురావడానికి భూమి మీదకు ఆ శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే ఒక మనిషి రూపంలో వచ్చి లక్ష్మీదేవిని వెతకడం మొదలు పెడతారు. అయితే అలా వెతికి వెతికి అలసిపోయిన శ్రీనివాసుడు తిరుమల కొండ మీద ఉన్న ఒక చింత చెట్టు కింద కూర్చొని ధ్యానం చెయ్యడం మొదలు పెడతారు. అలా కొన్ని సంవత్సరాల పాటు ధ్యానంలో ఉండిపోయేసరికి శ్రీనివాసుడి చుట్టూ ఒక పుట్ట ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఒక అంతు చిక్కని విషయం ఏంటంటే సత్యయుగంలో రాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఇద్దరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులైన దశరథ మహారాజు, కౌసల్యాదేవి, వసుదేవుడు, దేవకీదేవి దగ్గర రాముడు వనవాసం కారణంగా, కృష్ణుడు తన మామ కంసుడి కారణంగా ఎక్కువ రోజులు గడపలేకపోయారు. అందుకే బ్రహ్మదేవుడు ఆ తండ్రులని చింత చెట్టుగా, తల్లులను మట్టి పుట్టగా సృష్టించి ఉంటాడు. అయితే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా మారి తిరుమల కొండ మీద ఒక పుట్టలో ఉన్నాడని నారదుడు వెళ్లి కొల్హాపూర్ అనే ప్రాంతంలో ఉన్న లక్ష్మీదేవికి చెబుతారు. లక్ష్మీదేవికి ఇంకా విష్ణువు మీద కోపం ఉన్నప్పటికీ మానవ రూపంలో ఉన్న శ్రీనివాసుని జాగ్రత్తగా చూసుకోమని ఆ బ్రహ్మ మహేశ్వరులకు చెబుతుంది. అప్పుడే నిరాశగా ఆ పుట్టలో ధ్యానం చేస్తున్న శ్రీనివాసుడికి సహాయం చేయడం కోసం శివుడు ఆవుల, బ్రహ్మ ఒక దూడలా మారి అక్కడే ఉన్న చోళరాజు ఆవుల మందలో కలిసిపోతారు. అయితే అలా కలిసిపోయిన రోజు నుండి ప్రతి రోజు ఆ ఆవుల మందతో సహా ఆ పుట్ట దగ్గరకు వచ్చి సరిగ్గా శ్రీనివాసుడికి పాలు అందేలా ఆ ఆవు పొదుగు నుండి పాలు పుట్టలో పడేవి. అయితే ఆ దృశ్యాన్ని ఒక రోజు ఆవుల కాపరి చూసేస్తాడు. అనవసరంగా పాలను పుట్టలో పోసి వృధా చేస్తున్నావేంటి అని కోప్పడి తన చేతిలో ఉన్న కర్రను ఆ ఆవు మీదకు విసిరేశాడు. అయితే అది గమనించిన శ్రీనివాసుడు ఒక్కసారిగా పుట్ట నుండి బయటకు లేచి అడ్డుగా నిలబడతారు. అప్పుడు ఆ కర్ర శ్రీనివాసుడి నుదుటి మీద తగిలి రక్తం కారుతుంది. అలా ఆ రోజు తగిలిన ఆ గాయం వల్లే పుట్టింది ఈ హరినామం. కొన్ని కథల్లో అయితే విసిరింది కర్ర కాదు గొడ్డలి అని కూడా రాసి ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ గోవిందనామం పుట్టడానికి కారణం మాత్రం ఇదే. హఠాత్తుగా అలా పుట్ట నుండి బయటకు వచ్చిన మనిషిని, అతని తల నుండి వస్తున్న రక్తాన్ని చూసిన కాపరి అక్కడికక్కడే చనిపోతాడు. కాపరి అకస్మాత్తుగా చనిపోవడంతో ఆ రాజ్యపు రాజైన చోళరాజు స్వయంగా ఆ పుట్ట దగ్గరికి వచ్చి ఆవు శ్రీనివాసుడికి పాలివ్వడం గమనించి కోపముతో తన విల్లును ఎక్కుపెట్టి
పెట్టి ఆ ఆవుని చంపడానికి బాణం వేస్తాడు. అయితే అది చూసిన శ్రీనివాసుడికి కోపం కట్టలు తెంచుకొని ఆ బాణాలన్నీ గాలిలోనే ఆపేసి చోళరాజును వచ్చే జన్మలో ఒక రాక్షసుడిలా పుడతావు అని శపిస్తారు. అప్పుడే చోళరాజు తన ఎదురుగా ఉన్నది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకొని తాను చేసిన తప్పును క్షమించమని ప్రాధేయపడతారు. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నాడు కాబట్టి చోళరాజు వచ్చే జన్మలో ఆకాశరాజుగా పుడతాడని అతనికి పుట్టబోయే పద్మావతి అనే కూతురిని ఆయనే స్వయంగా పెళ్లి చేసుకుంటానని చెబుతారు. లక్ష్మీదేవి కోసం వచ్చి పద్మావతి దేవిని పెళ్లి చేసుకుంటానని మాటిస్తున్నారేంటి అని ఆలోచిస్తున్నారా? త్రేతాయుగంలో వేదవతి అనే ఒక విష్ణు భక్తురాలు విష్ణువుని పెళ్లి చేసుకోవడానికి తపిస్తూ ఉండేది. అయితే ఆవిడని రావణాసుణ్ణి ఏమార్చడానికి మాయా సీతలా మార్చారని అప్పుడే ఏదో ఒక జన్మలో నిన్ను పెళ్లి చేసుకుంటానని రాముడు మాట ఇచ్చారని పురాణాలలో చెప్పబడింది. ఆ వేదవతే పద్మావతిగా పుట్టబోతుంది కాబట్టి పద్మావతిని పెళ్లి చేసుకుంటానని శ్రీనివాసుడు మాటిచ్చారు. అయితే ఆ సంఘటన తర్వాత యథావిధిగా లక్ష్మీదేవి కోసం వెతకడం మొదలు పెట్టిన శ్రీనివాసుడు ఒక రోజు అలసిపోయి కొండ కింద ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్తాడు. అయితే ఆ ఆశ్రమంలో ఉన్న నీలా అనే ఒక యువరాణి శ్రీనివాసుడి తల మీద తగిలిన ఆ దెబ్బ వల్ల పోయిన జుట్టును గమనించి అదే ప్రదేశంలో అద్భుతంగా జుట్టును జత చేస్తుంది. ఆమె చేసిన సహాయానికి చెలించిపోయిన శ్రీనివాసుడు ఆమెను దేవతగా మార్చి రాబోయే రోజుల్లో కలియుగం అంతమయ్యే వరకు నా భక్తులు నీకు నీలాలు అర్పిస్తారని మాట ఇచ్చారు. అందుకే తిరుమలలో తల నీలాలు అర్పించే సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఇక శ్రీనివాసుడు ఆ ఆశ్రమం నుండి బయటకు వచ్చేసి ఎన్నో సంవత్సరాల పాటు లక్ష్మీదేవి కోసం వెతుకుతూనే ఉంటారు. ఇంతలో చోళరాజు ఆకాశరాజుగా తిరిగి జన్మించగా తన కూతురు పద్మావతి పెరిగి పెద్దయి అందమైన యువరాణిగా మారడం జరుగుతాయి. అయితే ఇచ్చిన మాట ప్రకారం పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి శ్రీనివాసుడు సిద్ధమవుతాడు. శ్రీనివాసుడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అయినప్పటికీ ఆ సమయానికి మానవ రూపంలో ఉండడం వల్ల ఒక యువరాణితో జరగబోయే తన పెళ్లి ఖర్చుల కోసం ధనానికి అధిపతి అయిన కుబేరుడితో డబ్బు నగలను అప్పుగా తీసుకుంటారు. అప్పుడే కుబేరుడితో నీ అప్పుని వడ్డీతో సహా నా భక్తులు కలియుగంలో తీరుస్తారని మాట ఇచ్చారు. అందుకే వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసులవాడు అనే పేరుతో కూడా పిలుస్తారు. అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల పెళ్లి జరుగుతుంది. పెళ్లైన 6 నెలల వరకు కూడా అగస్త్య మహర్షి ఆశ్రమంలోనే ఉంటారు. అయితే ఆ సమయంలోనే ఆకాశరాజు మరణించడంతో శ్రీనివాసుడు ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తిని పిలిచి మీరు కొండపైన ఒక ఆనంద నిలయాన్ని నిర్మించండి, అందులోనే నేను నా భార్యతో సహా కొలువు ఉంటాను అని చెప్పారు. శ్రీనివాసుడి ఆజ్ఞ మేరకు తొండమాన్ చక్రవర్తి ఒక అద్భుతమైన ఆనంద నిలయాన్ని తిరుమల కొండ మీద నిర్మిస్తూ ద్వాపర యుగంలో రంగదాసు అనే భక్తుడు ఎక్కడైతే 2 బావులను తవ్వాడో అక్కడే మళ్ళీ అదే ప్రదేశంలో బావులను తవ్వుతాడు. ఆ బావులనే ఇప్పుడు మనం తిరుమలలో బంగారు బావి, పూల బావిగా పిలుస్తాము. అయితే తొండమాన్ చక్రవర్తి భూతీర్థం నుండి తన రాజధానికి ఒక స్వరంగ మార్గాన్ని ఏర్పరచుకున్నాడని ఆ స్వరంగ మార్గం ఇప్పటికీ అక్కడే ఉందని కూడా అంటుంటారు. అయితే ఆనంద నిలయాన్ని నిర్మించే సమయంలో కోపం తగ్గిన లక్ష్మీదేవి కూడా విషయం తెలుసుకొని శ్రీనివాసుడి దగ్గరకు వచ్చేసి ఉండడంతో ఆలయ నిర్మాణం పూర్తయ్యాక శ్రీనివాసుడు సతీ సమేతుడై ఆనంద నిలయాన్ని చేరుకుంటారు. ఆ ఉత్సవాన్ని దేవదేవతలతో పాటు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే తిరుమలలో ఘనంగా జరిపిస్తారు. ఆ రోజునే ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలుగా జరుపుకుంటున్నాం. అయితే శ్రీనివాసుడు బ్రహ్మోత్సవం రోజు అక్కడికి వచ్చిన వరాహ స్వామితో, వరాహ ఇక నుండి నేను ఈ కొండ మీదే కొలువు తీరబోతున్నాను. మీరు తిరుమల క్షేత్రాధిపతులై కోనేటి పక్కనే కొలువు తీరండి. నా దగ్గరికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా మీ దర్శనం చేసుకొని ఉంటేనే తన కోరికలు నెరవేరతాయని చెబుతారు. అలా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవం ముగిసింది. అయితే ఇక్కడ ఈ తొండమాన్ చక్రవర్తికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తాను కట్టించిన ఆనంద నిలయం
నిలయంలో ఉన్నాడని, దేవదేవులు సైతం అక్కడకు తరచుగా వస్తున్నారని ఒక అహంకారం మొదలవుతుంది. ఆ అహంకారం వల్లే అతను కొన్ని ఘోరమైన తప్పులు చేసి ఉంటాడు. ఎన్ని తప్పులు చేసినా శ్రీనివాసుడు అతన్ని క్షమిస్తూనే వచ్చాడు. కానీ ఒకసారి మాత్రం తొండమానుడు చెయ్యకూడని తప్పు ఒకటి చేశాడు. అదే స్వామి ఏకాంత సమయంలో ఉన్నప్పుడు తన అవసరం కోసం చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి ఆ స్వరంగ మార్గం ద్వారా ఆనంద నిలయానికి వెళ్లిపోవడం. దాంతో శ్రీనివాసుడికి పట్టలేనంత కోపం వచ్చినప్పటికీ జన్మ జన్మలుగా తన భక్తుడు అవ్వడం వల్ల తొండమాన్ చక్రవర్తి వచ్చిన పనినైతే పూర్తి చేశాడు. కానీ అప్పుడే ఆయన ఇక మీదట ఆ కొండ మీద కేవలం శిలారూపంలో మాత్రమే ఉంటానని, శిలారూపంలో ఉన్నప్పటికీ తన కళ్ళ ముందు జరిగే ప్రతి విషయాన్ని స్వయంగా వైకుంఠం నుండే చూస్తానని చెప్పి సతీ సమేతంగా శిలగా మారిపోయారు. అందుకే తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద ఇప్పటికీ ఎడమ ఛాతి మీద లక్ష్మీదేవి, కుడి ఛాతి మీద పద్మావతి దేవి కొలువై ఉంటారు. అయితే తిరుమలలో మనం ఎలాగైతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామో అలాగే దేవదేవుళ్ళు కూడా తిరుమలను మనతో పాటే దర్శించుకుంటూ ఉంటారు. ఇది 200 కోట్ల సంవత్సరాల నాటి తిరుమల చరిత్ర. తిరుమల చరిత్రను స్పష్టంగా వివరించానని భావిస్తున్నాను. మన ఛానల్లో ప్రతి వారం 2 ఫుల్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఏ చరిత్రను తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.